హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. చిరంజీవి ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. ఇట్లాంటి చరిత్ర కాదు, తెలుగు సినిమా రూపురేఖలు మార్చిన చరిత్ర. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, హేమీలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక సాదా సీదా యువకుడు ఒక చిరుజీవిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా చరిత్రను తిరిగి రాశాడు. 1970, 80, 90 ఈ జనరేషన్ కి బాగా తెలుసు. ఆ రోజుల్లో సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు పండగ వచ్చినట్టే. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. ఆ రోజులు, ఆ పండగ, ఆ అభిమానం. ఒక్కసారి కళ్ళు మూసుకొని 1980 కాలానికి వెళ్ళిపోదాం. అప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు, యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా అంతకన్నా లేదు. కానీ ఒక హీరో సినిమా వస్తుందంటే చాలు ఊరంతా పండగే. థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలాభిషేకాలు, బ్యానర్లు, టపాసులు. సినిమా మొదలయ్యే ముందు నుంచే అభిమానుల హడావిడి. ఆ తెరపై చిరంజీవి అనే పేరు పడితే అది కేవలం ఒక హీరో పేరు కాదు, అది ఒక తరం యువతకు ఒక ఎనర్జీ, ఒక స్టైల్, ఒక కళ, ఒక ఎమోషన్. చిరంజీవి గారి ప్రయాణం ఒక్క రోజులో మొదలైంది కాదు. సినిమాల్లోకి రావాలనే కలతో వచ్చిన ఒక యువకుడు చిన్న చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డాన్స్, ఫైటింగ్ స్టైల్, నటనతో నెమ్మదిగా ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. కానీ అసలు మలుపు ఖైదీ. ఖైదీ సినిమా తర్వాత తెలుగు సినిమా హీరో అనే పదానికి కొత్త ఎనర్జీ వచ్చింది. చిరంజీవి అంటే కేవలం అందంగా కనిపించే హీరో మాత్రమే కాదు, ఫైట్స్, డాన్స్, ఎమోషన్ పండించే నటుడు, సామాన్యుడి కోపాన్ని తెరపై చూపించే పక్కింటి కుర్రాడు. అక్కడి నుంచి చిరంజీవి ప్రయాణం వేగం పెరిగింది. ఆ రోజుల్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల దగ్గర పరిస్థితి వేరేలా ఉండేది. ఆ గొప్ప అనుభూతిని మా తరం వాళ్ళే అనుభవించారు. ఫస్ట్ డే, ఫస్ట్ షో, అది కూడా సాధారణంగా సినిమా చూడడం కాదు, ఒక సెలబ్రేషన్. హీరో ఇంట్రడక్షన్ వస్తే అరుపులు, ఫైట్ వస్తే కేకలు, డాన్స్ వస్తే థియేటర్ మొత్తం ఊగిపోవడం, డైలాగ్ వస్తే చప్పట్లు. కొన్నిసార్లు సినిమా కన్నా అభిమానుల స్పందనే పెద్ద షోలా ఉండేది. ఖైదీ నుంచి మొదలైన ఆ ప్రభంజనం, జ్వాల, రక్త సింధూరం, అడవి దొంగ, రుస్తుం, ఖైదీ నంబర్ 786, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి కెరియర్లో వచ్చిన ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. కొన్ని సినిమాలు మాసను ఊపేశాయి, కొన్ని సినిమాలు కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేశాయి, కొన్ని సినిమాలు నటుడుగా చిరంజీవి గారి స్థాయిని చూపించాయి. అందుకే చిరంజీవిని కేవలం మాస్ హీరో అని చెప్పడం చాలా చిన్న మాట. 1990లోకి వచ్చేసరికి చిరంజీవి ఒక స్టార్ కాదు, మెగా స్టార్. ఆయన సినిమా అంటే ఒక మార్కెట్, ఒక బ్రాండ్, ఒక పండగ. గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతో యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపితే రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని చూపించాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి సినిమా తెలుగు సినిమా ఊహాశక్తికి మరో స్థాయిని చూపించింది. ఆ సినిమాలో చిరంజీవి గారు చేసిన డాన్స్, ఆయన వేసిన స్టెప్పులు, ఆయన ఫ్యాషన్, ఆయన హెయిర్ స్టైల్ అన్ని యువతను ప్రభావితం చేశాయి. అప్పట్లో చిరంజీవి స్టైల్ అంటేనే ఒక బ్రాండ్. ఇప్పటి తరం ఒక విషయం ఊహించుకోవాలి. ఈరోజు ఒక హీరో సినిమా రిలీజ్ అయితే మన ఫోన్లో ట్రైలర్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, టీజర్ ఉంటుంది, ప్రతి అప్డేట్ నిమిషాల్లో మన చేతిలోకి వస్తుంది. కానీ 1980లో ఒక సినిమా కోసం ఎదురు చూడాల్సిందే. థియేటర్ వాల్ పై పోస్టర్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. సినిమా పాటలు ఎప్పుడు విందామా, ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని మ్యూజికల్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళం. చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన పాటల క్యాసెట్ రిలీజ్ అయిందా, రేషన్ షాపును తలపించే విధంగా భారీ లైన్. మన దగ్గరికి వచ్చే వరకే క్యాసెట్స్ అన్ని అమ్ముడిపోయాయి. అలా ఉండేది అప్పట్లో చిరంజీవి గారి సినిమాల క్రేజ్. ఇక థియేటర్ దగ్గర కొత్త కటౌట్ ఎప్పుడు పెడతారనే ఉత్కంఠ. ఒక్కసారి సినిమా వచ్చిందంటే చాలు వారం రోజుల ముందే టికెట్ల కోసం ప్రయత్నాలు, థియేటర్ల బయట పెద్ద పెద్ద క్యూలు. సినిమా చూసిన తర్వాత స్నేహితులతో కలిసి సీన్లు చర్చించుకోవడం. ఆ ఫైట్ చూసావా, ఆ పాటలో స్టెప్ చూసావా, ఆ డైలాగ్ అదిరిపోయింది కదా. ఇదే ఆ కాలం. చిరంజీవి సినిమా చూసిన అనుభవం ఆ తరం వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఎందుకంటే ఆయన సినిమాలు వచ్చిన కాలం తెలుగు మధ్యతరగతి కుటుంబాల్లో సినిమా ఒక పెద్ద వినోదం. సినిమా అంటే కుటుంబం మొత్తం కలిసి వెళ్ళడం, ఇంటర్వెల్లో పల్లీలు బఠానీలు తింటూ ఆ సినిమా గురించి చర్చించుకోవడం, సినిమా అయిపోయిన తర్వాత ఆ పాటలను, ఆ డాన్సుల్ని, ఆ ఫైట్స్ ను గుర్తు చేసుకుంటూ ఇంటికి వెళ్ళడం. థియేటర్ నుంచి బయటకెళ్తున్న ప్రతి అభిమాని నడకలో చిరంజీవి గారే కనిపించేవారు. అందుకే చిరంజీవి సినిమాలను గుర్తు చేసుకోవడం అంటే కేవలం సినిమాలను గుర్తు చేసుకోవడం కాదు, మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని, మన కుటుంబాన్ని, మన స్నేహితులను, మన ఊరిని, మన కాలాన్ని గుర్తు చేసుకోవడం. కాలం మారింది, సినిమా మారింది, టెక్నాలజీ మారింది, హీరోలు మారారు, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కానీ
ఒక్క విషయం మాత్రం మారలేదు. చిరంజీవిపై ప్రేమ, అభిమానం. ఎందుకంటే ఆయన ఒక తరం హీరోగా మాత్రమే నిలబడలేదు, అనేక తరాలకు సంబంధించిన జ్ఞాపకంగా మారిపోయారు. ఒక తరం ఆయన సినిమాలు చూసి పెరిగింది, మరో తరం ఆయన డాన్సులు చూసి పెరిగింది, ఇంకో తరం ఆయన సినిమాల ద్వారా ఆయన గురించి తెలుసుకుంది. అందుకే చిరంజీవిని రీప్లేస్ చేసే హీరో ఎవరు అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారి సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒక హీరోని రీప్లేస్ చేయడం అంటే ఆ హీరో చేసే సినిమాలు చేయడం కాదు, ఆయన సృష్టించిన అనుబంధాన్ని, ఆయన కాలంలో ఏర్పడిన జ్ఞాపకాలను, ఆయన అభిమానుల గుండెల్లో ఉన్న స్థానాన్ని రీప్లేస్ చేయాలి. అది అంత సులభమైన విషయం కాదు. ఒక హీరోను గొప్పవాడిని చేసేది కేవలం హిట్ సినిమాలు కాదు, ప్రేక్షకుల నుంచి ఇచ్చిన ప్రేమను సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన కూడా. చిరంజీవి అభిమాన సంఘాలు కేవలం బ్యానర్లు కట్టే సంఘాలుగా కాకుండా సామాజిక సేవ వైపు కూడా అడుగులు వేశాయి. సామాజిక సేవ, రక్తదానం, అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలు, ఈ అనుబంధం తర్వాత మరింత వ్యవస్థీకృతమైంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం, రక్త సేకరణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అభిమానం అంటే కేవలం చిరంజీవి అని నినాదాలు చేయడం కాదు. అభిమానం అంటే ఆయన చూపించిన మార్గంలో నడవడం. ఫైనల్ గా చిరంజీవి గారి సినిమాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తుంది. థియేటర్ ముందు జన సందోహం, ఎగిరే పేపర్లు, మోగే డప్పులు, కటౌట్లపై పడే పాల ధారలు, ఫ్యాన్స్ చేసే హంగామా, తెరపై మెరుస్తున్న సుప్రీం హీరో చిరంజీవి. అది సినిమా కాదు, ఒక పండగ. అది హీరో కాదు, ఒక తరం జ్ఞాపకం. అది అభిమానం కాదు, ఒక ఎమోషన్. అందుకే మెగాస్టార్ ని రీప్లేస్ చేసే హీరో లేడు, రాలేడు. ఎందుకంటే చిరంజీవి ఒక పేరు కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఒక పండగ. అదే మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు.